సాయి గారు 2025 చాలా థియేటర్‌లో సో, మంచి హిట్ కొట్టే ఇందాక ఇంకో బాల్ ఉంది 6 కొడితే అయిపోద్ది అన్నారు. 6 కొట్టేస్తున్నారు ఆల్రెడీ. సో, థ్యాంక్ యూ మరి అండి. 2026లో ఇంకా ఎన్ని మ్యాచ్ ఎలా ఉండబోతుంది థియేటర్‌లో? సో, ఎన్ని సిక్సర్లు కొట్టాలనేది సో, మీ థాట్. ఆ ప్లానింగ్ ఏంటి? 26లో ఒక 8 థియేటర్ మూవీస్ వస్తాయండి మా నుంచి. ఒక 7 వెబ్ సిరీస్ అండ్ ఓటీటీ కాంటెంట్ వస్తాయి. 15-16 కాంటెంట్ వస్తాయి ఇయర్లో, నెక్స్ట్ ఇయర్లో. నితిన్ గారు, నితిన్ హాయ్ సార్. సరే అంటే ఇప్పుడు కంటెంట్ వైజ్ చాలా బిగ్ ప్రాజెక్ట్స్ని డెలివర్ చేస్తున్నారు. అంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే శివాజీ గారు కానీ, రాజీవ్ కనకాల గారు కానీ, లేకపోతే ప్రశాంత్ కానీ, అంటే కొత్త టాలెంట్ని ఒక ప్లాట్ఫామ్ అనేది ఏదైతే ఉందంటే ఇప్పుడు తెలుగులో ఈటీవీ కంటే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఏం లేదు కొత్త వాళ్ళు ఏదో అప్రోచ్ అవ్వటానికి. ఈ డ్రైవ్ అనేది చాలామందిని పరిచయం చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు విన్ విన్ పొజిషన్లోకి వెళ్తున్నారు. ఈటీవీకి కొత్తగా వచ్చే వాళ్ళకి మధ్య సరైన బ్రిడ్జ్ వర్క్ చేస్తున్నారు కదా, అది సూపర్ సక్సెస్ అవుతుంది. అంటే ఈటీవీ సినిమాలు చేయడం మొదలెట్టినప్పుడు కూడా మౌన పోరాటం కానీ, ప్రతిఘటన కానీ వాళ్ళు అదే ఫాలో అయ్యారు. సేమ్ వాల్యూస్ మీరు విన్లో కూడా అదే అప్లై చేస్తూ సక్సెస్ అవుతున్నారు. అంటే కొత్త ఏజ్ గ్రూప్కి అలవాటు చేస్తున్నారు ఈ జనరేషన్కి. అది చాలా సక్సెస్ ట్రిక్, చాలా బాగుంది. ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కనకంకి వచ్చేసరికల్లా ఇది థ్రిల్లర్ మూవీ అయినా అందులో ఎమోషన్స్ని చాలా స్ట్రాంగ్గా ప్లేస్ అయినాయి. ఈ క్రియేటివ్గా మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు? క్రియేటివ్గా అంటే క్రియేటివ్గా ఈ ప్రాజెక్ట్ విషయంలోనే టోటల్గా ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, ఇవన్నీ కూడా కొత్తగా అంటే ఈటీవీ మాకు స్టార్ట్ అయినప్పుడు ఒక మౌన పోరాటం అనేది అప్పుడులో అదేం కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు, ప్రతిఘటన కమర్షియల్ ప్రాజెక్ట్ ఏం కాదు, కానీ అవి ఒక కొత్త వరవడిని సృష్టించినాయి. సేమ్ స్ట్రీక్ మీరు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా అదే కంటెంట్ వెంట పరిగెడుతున్నారు, కాంబినేషన్స్ వెంట కాకుండా. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అనిపిస్తుంది. ఈ నెక్స్ట్ ఏంటి అంటే ఏం లేదు సార్, ఎంత సాటిస్ఫై ఉన్నాను అని అడిగారు కాబట్టి, మాతో పనిచేసిన ఒక డైరెక్టర్ ఫస్ట్ టైం ఒక కాంటెంట్ మాతో చేస్తున్నాడంటే తన లైఫ్ కూడా స్టేక్లో ఉన్నట్టే. అలాంటి వాళ్ళు సక్సెస్ తర్వాత అడ్వాన్సులు తీసుకునే స్టేజ్ దగ్గర నుంచి, రిలీజ్ రోజు అడ్వాన్సులు తీసుకునే స్టేజ్ దగ్గర నుంచి, రిలీజ్ ముందు అడ్వాన్సులు తీసుకునే స్టేజ్ వరకు వెళ్ళారండి మా డైరెక్టర్స్ అందరూ. ఈ ప్రాసెస్లో ఉన్న ఎక్సైట్మెంట్ లైఫ్లో ఎందులోనూ రాదు అని నా ఫీలింగ్. అంత క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి ఇలాంటి అవుట్పుట్స్ వస్తూ ఉన్నాయి. ఇందాక మెగలక గారు అన్నారు వాట్ ఈస్ దట్ క్రాష్ కోర్స్ అని చెప్పి. సో ఇట్ ఈస్ అ మ్యూచువల్ ఆపర్చునిటీ అండి. వాళ్ళకి ఎలా అయితే యాజ్ ఈటీవీ ప్లాట్ఫామ్ మేము ఎలా అయితే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నామో, వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇస్తున్నారు టు టెల్ ఎ గుడ్ స్టోరీ. సో ఇలాంటి ఒక హెల్దీ ఫౌండేషన్ అనేది రామోజీరావు గారు స్టార్ట్ చేశారు. సో అది ఉన్నంతకాలం దిస్ ఫార్ములా విల్ నెవర్ గో రాంగ్ అండి. హిట్స్ అండ్ ఫ్లాప్స్ హియర్ అండ్ దేర్ ఆర్ ఫైన్, బట్ అది వేసిన ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఒక రామ్ సేతులా ఉంటుందని నా ఒపీనియన్ అండి. వర్ష గారు హాయ్ అండి. సో మీ ఫిల్మోగ్రఫీలో ఈ క్యారెక్టర్ అనేది స్టాండ్ అవుట్ అవుతుంది, అంటే పర్సెప్షన్ ఆఫ్ ఆడియన్స్ని మారుస్తుంది మీ మీద. సో డైరెక్టర్స్కి రైటర్స్లో కూడా కొత్త బలాన్ని ఇస్తుంది. ఈమె మీద గాల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్సే కాదు, సో కొంచెం ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ కూడా వర్కౌట్ అవుతుంది. కానీ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే మీకు ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు తీసుకుంది? అంటే లైక్ ముందు నుంచి ఐ నో లైక్ ఐఎమ్ అ గుడ్ పర్ఫార్మర్ అని, ఐ కెన్ డూ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ చేయొచ్చు అని నాకు తెలుసు. కానీ బికాజ్ చాలామంది జస్ట్ అప్రోచ్ మీ ఫర్ లైక్ మీరు చెప్పినట్టు గర్ల్ నెక్స్ట్ డోర్ ఫిల్మ్స్ వేర్ ఐమ్ జస్ట్ లైక్ స్టాండింగ్ అండ్ స్మైలింగ్. సో అలాంటి చాలా ఆపర్చునిటీస్ వచ్చింది, అది నేను చేశాను కూడా. అండ్ ఐ డోంట్ రిగ్రెట్ డూయింగ్ ఇట్, ఐ డిడ్ ఇట్ బికాజ్ అప్పుడు నాకు అది అవసరం. బట్ ఇది చేసిన తర్వాత ఐ రియలైజ్ నాకు ఎంత ఎక్సైట్మెంట్ వచ్చింది ఈ షూట్కి వెళ్ళేటప్పుడు, ఇది షూట్ చేసినప్పుడు అండ్ కథ విన్నప్పుడు. ద ఎక్సైట్మెంట్ ఐ గాట్ వెన్ ఐ వాజ్ డూయింగ్ ఇట్, అది నేను కంటిన్యూ చేయాలి. సో ఐ వాంట్ టు డూ స్టోరీస్ దట్ ఎక్సైట్ మీ. సో దానికి ఎంత పేషెంట్గా వెయిట్ చేస్తాను, బట్ ఐ విల్ నెవర్, దట్స్ ద టేక్ అవే. ఐ వాంట్ టు గెట్ ఎక్సైటెడ్ లిస్నింగ్ టు ద స్టోరీస్. సార్ సాయి గారు, సాయిబాబు గారు, అంటే ఓటీటీకైనా ప్రొడ్యూసర్గా మూవీస్ ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉన్నాయి సార్? మూవీస్ ప్లానింగ్ ఏం లేదండి. టీటీఏ టీవీ విన్ టీం చాలా హ్యాపీగా ఉంది. మైక్ ఈటీవీ విన్ టీం తోటి మాకు చాలా హ్యాపీగా ఉంది. సాయి కృష్ణ, నితిన్ ప్లస్ మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్.
సో వీ విల్ ట్రావెల్ విత్ దెమ్ ఓన్లీ. అంటే ఈటీవీలో ఫస్ట్ ఇలా ఓటీటీకి తీసిన అవి ముందు థియేటర్లో రిలీజ్ చేసి ఆ తర్వాత సక్సెస్ కొట్టి ఇటు ఓటీటీలో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు కదా, సో మీరెందుకు అలా చేయలేదు? మేము టేకప్ చేసే ప్రాజెక్ట్కి థియేటర్కల్ పొటెన్షియాలిటీ ఉంటే డెఫినెట్గా చేస్తాం థియేటర్. అంటే ఇది ఇప్పుడు కానిస్టేబుల్ కనకం అది అంత పొటెన్షియల్ లేదు. అంటే ఇది సిరీస్ కదా, సిరీస్ కదా. ఓకే, అంటే సిరీస్ అంటే దాన్ని సినిమాటిక్ కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు, ఎస్. ఇఫ్ దే సే ఓకే వీ కెన్ డూ ఇట్. సాయి గారు, ఫస్ట్ సిరీస్ అప్పుడు కొద్దిగా జీవాలతో కొద్దిగా ఇష్యూస్ అయ్యాయి కదా, అది ఏమైనా సాల్వ్ అయిపోయిందండి మొత్తం, లేకపోతే ఏంటి అది ఎంతవరకు వచ్చింది? మీరు క్వశ్చన్గా ఉందో సాల్వ్ అయిపోయాయండి, మీరు అడిగి మళ్ళీ తీస్తారు బయటికి. లేదు సార్, లేదు, సాల్వ్ అయిపోయింది. ఇట్స్ గుడ్ నౌ. యా. సురేష్ బాబుల్ గారు, ఇప్పుడు ఇందాకే చెప్పారు నితిన్ గారు ఒక్కొక్క సిరీస్కి ఒక్కొక్క మ్యూజిక్ ఎలా కొట్టారు ఏంటి అనేది. సో ఎలా అనిపించింది 25 మీకు జర్నీ మొత్తం కూడా ఎలా అనిపించింది? డిసెంబర్ అయితే అదిరిపోయింది అన్న. డిసెంబర్ 31st కాదు, 31st కాదన్న, మొత్తం డిసెంబర్ మంత్ అంతా 25 అంత కష్టపడితే డిసెంబర్లో సక్సెస్ వచ్చిందన్న. చాలా బాగుందన్న, అదిరిపోయింది. ఇప్పుడు బిరుదు కూడా వచ్చింది, షూ రేష్. ఇందాక ఏదో సీక్రెట్ ఏదో అంటే గుడ్ న్యూస్ ఏదో చెప్తా అంటున్నారు, ఎప్పుడది? ఏదన్నా గుడ్ న్యూస్ ఏదో చెప్తా అని ఇందాక నితిన్ గారు చెప్పారు కదా, రాంబాయి 26లో చెప్తాను, పిలుస్తాను. ఇదే 26 కదా మరి? అదే కొన్ని రోజులు టైం పడుతుంది అన్న, నువ్వు ఇరికియకు, ఇప్పటికీ ఇరుక్కొని ఉన్నా. ఓకే. నితిన్ గారు సార్, ఇక్కడ హాయ్ సార్. అది ఒక హిట్ సిరీస్కి సీక్వెల్ వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రెషర్ అనేది ఉంటుంది. బికాస్ కంపేర్ చేస్తారు, కంపారిజన్స్ అనేవి. అండ్ 1 చాలా బాగుంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ బట్ కమింగ్ టు ద సీజన్ 2 మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే 1కి ఏమాత్రం తగ్గకుండా ఉండాలి, లేకపోతే డెఫినెట్గా వాళ్ళు డౌన్ చేస్తారు. సో ఆ ఎక్సైట్మెంట్ అనేది 2 ఎంతవరకు హోల్డ్ చేస్తుంది త్రూ అవుట్ ద సిరీస్? అంటే ఇందులో 2 థింగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మేము 1 చేసిన తర్వాత దాని సక్సెస్ని మెజర్ చేసుకొని స్క్రిప్టింగ్ చేసి మళ్ళీ షూట్ చేయడం ఒక పద్ధతి. మొత్తం ఒకేసారి షూట్ చేసేసాం ఆల్రెడీ. సో బట్ 1కి వచ్చిన కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిందండి. బికాస్ నో ప్రోడక్ట్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కదా. 1లో ఏదైతే కొన్ని చోట్ల వాళ్ళకి స్లో అనిపించడం, ఏదైనా ఫ్లా అనిపించింది ఏదో అన్నవి కూడా సీజన్ 2కి మేము టు ద బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీస్ కన్సిడర్ చేయడం జరిగింది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇంకా ప్రెషర్ ఫీల్ అవుతున్నారా లేదా అంటే, ఇప్పుడు మాది ఇది పెద్ద సక్సెస్ అయిందండి, మళ్ళీ ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఇంకో సక్సెస్ చేయాలి, తర్వాత ఇంకో సక్సెస్. సో దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లూప్ అంతే. బట్ మా అందరికంటే ఎక్కువ ఐ థింక్ ప్రశాంత్ గారు చెప్పాలి దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్. చెప్పండి సార్. ప్రెషర్ లేదు సార్, వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే సార్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూర్ రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూస్ అంటే ఏ క్యారెక్టర్ అయినా ట్రిమ్ చేయడం కానీ, లేదా ఈ క్యారెక్టర్ని ఇంకా కొంచెం పెంచితే బాగుండు అని ఏమన్నా ఫస్ట్ మీరు వింటారు కదా వ్యూ, అవును, అది విన్నాక ఏమన్నా క్యారెక్టర్ ట్రిమ్ చేయడం కానీ, ఎందులో అంటారా? సీజన్ 1లో? సీజన్ 2లో లేదండి, లేదు, పర్ఫెక్ట్. మొత్తం అంతా ఇప్పుడు సీజన్ 1లో మీకు చెప్పాను, చాలామందికి ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూడండి. సీజన్ 1లో చూస్తే చాలా క్లూస్ ఉంటాయి మీకు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. సో చిన్న క్యూరియాసిటీ అనమాట, ఇందాక సస్పెక్ట్స్ అందరు ఫోటో ఫ్రేమ్స్ చేసి గెస్ట్ చేయమని అడిగారు కదా, సో ఎవరెవరు కరెక్ట్ చెప్పారని అడగట్లేదు, బట్ ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయని చెప్తారా? అదృష్టంలో డైలాగ్ ఉంటుంది సార్, నాకేం కనబడదు, తెలియదు, చూడలేదు. సో జనవరి 8 వరకు అదే డైలాగ్. బండి నితిన్ గారు, దాంట్లోనే ఆన్సర్స్ ఉన్నాయని అందరు కరెక్టే చెప్పారు. యాక్చువల్గా అందరూ కరెక్టే చెప్పారు, ఎందుకంటే అక్కడున్న 5 మంది రీజనే, వాళ్ళందరూ వెనకాల ఎవరు ఉన్నారనేది మాకు తెలియదు. మెయిన్ సస్పెక్ట్ ని చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో 2025 అనేది మంచి సక్సెస్గా రన్ అయింది. సో 26 ఏంటి, ఏమన్నా రెజల్యూషన్స్ లాంటివి ఏమన్నా తీసుకున్నారా, లైక్ కంటెంట్ విషయంలో కానీ ఏదన్నా? బిగ్గర్ రెజల్యూషన్స్ బై ద మేనేజ్మెంట్ ఉందండి. మా అందరిది సేమ్ గోల్ అంతే. 25 అనేది మేమేంటో చెప్పడానికి ఉపయోగపడింది. ఇప్పుడు మీరు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేము ముందుకెళ్ళాలి. సో మా బిగ్గెస్ట్ రెజల్యూషన్ ఏంటంటే ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, ఇంకా వాళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా కష్టపడాలి. ఇదే రెజల్యూషన్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఎల్లుండి మీరు ఏం చేయాలంటే కానిస్టేబుల్ కనకం సీజన్ 2 చూడాలి. దానికంటే ముందు ప్రశాంత్ గారు చెప్పినట్టు సీజన్ 1 చూడాలి. సో అలా కంటిన్యూ చేయాలన్నమాట, బింజ్ వాచ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సూపర్ హిట్ అవబోతుంది, మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో కలవబోతున్నాం కాబట్టి. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్